ఇక యోగా భాగ్యం నేడు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది, ఇప్పుడే ముగిసింది. ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది, భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు, అత్యంత ఆసక్తికరంగా నడిచింది. ప్రతి ఏటా జూన్ 21వ తారీఖున గడిచిన 10 ఏళ్లుగా ఈ యోగా డేని నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21ని పిలుస్తున్నారు. ఆ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆసక్తికరంగా వ్యవహరించారు. ఈసారి మోదీ సహజంగా పవన్ కళ్యాణ్ మీద అత్యంత ప్రేమను వలకపోస్తూ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన్ని పదే పదే అభినందించేదానికి చేసేటువంటి ప్రయత్నానికి ముగింపు పలికారా అనేటువంటి సందేహం వస్తుంది. ఎందుకంటే ఈసారి విశాఖలో మోదీ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్కి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా ఆశ్చర్యకరం. ఇటీవల నారా లోకేష్ కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళారు, మోదీతో భేటీ అయ్యారు, ప్రత్యేకంగా మోదీతో చాలా సమయాన్ని వెచ్చించారు. ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి అంశం అన్నట్టుగా పదే పదే నారా లోకేష్ చెప్పుకొస్తున్నారు. అలాంటి మోదీ ఇప్పుడు నారా లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వడం వెనక కారణం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్. ఈ యోగాంధ్ర వైజాగ్లో నిర్వహించినటువంటి సభలో మోదీ పవన్ కళ్యాణ్ పేరు కన్నా లోకేష్ పేరు ఎక్కువ మార్లు ప్రస్తావించడమే కాకుండా లోకేష్ని పదే పదే కీర్తించే దానికోసం ప్రయత్నం చేశారు. చాలా ఇంట్రెస్టింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిణామాలకి పరిస్థితులకి ఇదొక తార్కాణం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ని ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకత్వం చాలా కాలంగా ఆశిస్తోంది. ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేయాలి, వీలుంటే సీఎం కూడా చేసేయాలని టీడీపీలోని ఒక సెక్షన్ బలంగా పట్టుబడుతుంది. ఇప్పుడు మోదీ కామెంట్స్ ద్వారా ఏమైనా అనూహ్యమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉందా అనేటువంటి చర్చ మొదలవుతుంది. తాజాగా మోదీ పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వడం. సహజంగా ఏడాది క్రితం మోదీ పవన్ కళ్యాణ్ని ఏ రీతిన కొనియాడారో, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ అటు పవన్ కళ్యాణ్ని ఇటు చిరంజీవిని పట్టుకుని ఏ రీతిన హల్చల్ చేశారో మనమంతా చూసాం. మరి ఏడాది తర్వాత రాజకీయంగా పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ ప్రయోజనమని మోదీ ఏమైనా భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ని ఇతర రాష్ట్రాల్లో ప్రచారకర్తగా ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ని ప్రోత్సహించేదానికి తగ్గట్టుగా మోదీ ఏమైనా సన్నాహాలు చేసుకుంటున్నారా? ఇలాంటి చర్చ కూడా సాగుతుంది. చాలా ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ ఇది.